ఆయన భూత వర్తమాన భవిష్యత్ కాలములలో ఉండు దేవుడు. జరిగిపోయిన వారికి దేవుడు హెచ్చరించిన వారు లోబడక నిర్లక్ష్యంగా ఉన్నందుకు, వారి మాట విననందుకు దేవుడు హెచ్చరించే ప్రవక్తలను పెట్టాడు, యెషయా. ఆ తర్వాత ఆయన మాట వినకపోతే యిర్మీయాను పెట్టాడు దేవుడు. వీళ్ళు ఏమనుకున్నారంటే మామూలేలే, ఆయన చెప్తుంటాడు మేము వింటూ ఉంటాం. ఈ రోజున కూడా చాలా మంది సేవకుడు చెప్పే మాటలు పెడ చెవిన పెట్టేవాళ్ళు, ఆయన చెప్తుంటాడు మేము వింటూ ఉంటాం, ఆదివారం వస్తాం పోతూ ఉంటాం. కానీ బిడ్డ, ఒక రోజు మాత్రం జాగ్రత్త. అకస్మాత్తుగా ప్రసవ వేదన గర్భిణీ స్త్రీ ఎట్లా పడుతుందో అలా ప్రసవ వేదన లాంటి శ్రమలు వస్తాయి. ఆయన ఉగ్రత మన మీదకి రాకూడదు. అందరూ మారు మనసు పొందాలి, మనస్సును మార్చుకోవాలి, హృదయాన్ని మార్చుకుంటే నేను ఆనందించే దేవుడను.